బండి భగీరథ్ కేసు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా చాలా చిత్ర విచిత్ర మలుపులు చోటు చేసుకుని ఎట్టకేలకు శనివారం రాత్రి అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే రిమాండ్ విధించి చెంచులగూడ జైలుకు తరలించారు. బట్ ఇప్పటికీ కూడా కొంతమంది బండి భగీరథ్ కావాలని అతన్ని ఇరికిస్తున్నారని చెప్పేసి కొంతమంది ఇంకా చెప్తుంటే వాళ్ళని ఏ చెప్పు తీసుకొట్టాలో అర్థం కావట్లేదండి. నిజంగా ఇప్పుడు కొంతమందికి కోపం వచ్చి పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెట్టినా ఇదే నిజం. పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకున్నామని చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ అండ్ లాయర్స్ ఏమో లేదు మేమే అప్పగించమంటున్నారు. ఏదైనా కానివ్వండి, ఎలాగైతే పట్టుకున్న తర్వాత ఉన్న సెక్షన్స్ తో పాటు ఇంకొన్ని సెక్షన్స్ కూడా యాడ్ చేశారు. దేని మీద బేస్ చేసుకుని భగీరథ్ తప్పు ఒప్పుకున్నాడు, దాని మీద బేస్ చేసుకుని సెక్షన్స్ నమోదు చేశారు అని అంటున్నారు. సెక్షన్స్ అన్ని నమోదు చేసిన తర్వాత కూడా ఇంకా ఆ బాధితురాలు ఏదైతే ఉందో ఆ బాధితురాలని ఇంకా తప్పు చేసేలాగా చిత్రీకరిస్తున్నారంటే అసలు మిమ్మల్ని మనుషులు అనాలా, అన్నం తింటున్నారా అనాలా, లేకపోతే ఇంకేదన్నా తింటున్నారా అనాలా అర్థం కావట్లేదు అన్నట్టు. ఓకే, ఇక్కడ నా వెనుక కనిపిస్తున్న టైటిల్ చూడండి. ఇది నేను పెట్టింది కాదు, దీని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. చట్టంతో పోరాటం నెంబర్ గేమ్. ఇది ఎవరో పెట్టింది కాదండి, మన మగధ మహారాణి లక్ష్మి గారు పెట్టిన టైటిల్. ఆవిడ ఈ రోజు కూడా ఏం చెప్తున్నారంటే పోక్సో చట్టం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మార్పులు వచ్చినాయి అంట. ఆ మార్పులు బేస్ చేసుకునే పోక్సో చట్టాన్ని కూడా మార్చేయాలని అంటుంది. ఆవిడేమంటున్నారంటే 18 ఇయర్స్ లోపు మనం మైనర్స్ అంటున్నాం కదా, ఆ 18 అనే నెంబర్ ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారు, కొంతమంది అమాయకులు బలైపోతున్నారు అని అంటున్నారు. ఇక్కడ నిజంగానే కొంతమంది బలైపోవచ్చు. ఏదైతే పోక్సో చట్టం ఉందో దాన్ని బేస్ చేసుకుని దాన్ని మిస్యూజ్ చేసుకుని కొంతమంది అమ్మాయిలు ఉండొచ్చు. ఓకే, ఒప్పుకుందాం. స్టిల్ భగీరథ్ రిమాండ్ కి పంపించిన తర్వాత కూడా ఈ రోజు మార్నింగ్ చేసిన షో అది. అంటే నిజాన్ని మీరు ఇంకా మచ్చిపూసి మారేడు చేసేద్దామనేనా మీరు? ఇంకా ఎన్నిసార్లు చేస్తారండి లక్ష్మి? ఇంకా ఎన్నిసార్లు వెనకేసుకొస్తారు? మీ ఇంటెన్షన్ చూస్తే ఏమనిపిస్తుందంటే ఏదో మీ ఇంట్లో పిల్లోడికి జరిగినంత రేంజ్ లో మీరు ఫైర్ అయిపోతున్నారు అనమాట. ఇంకేమన్నారు మీరు? చట్టాలు మార్చారు. అలాగే మీరు అన్నట్టు చట్టాలు మారిస్తే ఈ చట్టంతో పాటు చాలా చట్టాలను మార్చాల్సి వస్తుంది. మీరేమన్నారు? అంతకు ముందున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. అంతకు ముందున్న పరిస్థితులకు తగ్గట్టుగా అప్పుడు పోక్సో చట్టం ఉంది, ఇప్పటికి పరిస్థితులకు తగ్గట్టుగా లేదు కాబట్టి మార్చాలి. అలాగే చాలా చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాలు చేసినప్పుడు మన కమ్మనైన మాటలు చెప్పినట్టుగా అప్పుడు కూడా కొంతమందిని అంటరానితనంగా ఉంచేశారు. అంటరానితనంగా ఇప్పటికి కూడా ఉంది. మరి ఆ చట్టాలను కూడా మార్చేస్తాము అని అంటున్నారు. మరి మార్చొద్దని చెప్తారా మీరు? చెప్పే ధైర్యం ఉందా? మీరు ఈ చట్టాన్ని మార్చాలి అని అంటున్నారంటే ఆ చట్టాన్ని కూడా మార్చాలి కదా. ఇంకా ఎందుకు ముసుగేయాలని చూస్తున్నారు మీరు? జడ్జి చెప్పారు ఆ అమ్మాయి మేజర్ కాదు మైనర్ అని. ఇంకా సాక్ష్యాలన్నీ చూపించారు, పట్టుకున్నారు, రిమాండ్ కి విధించారు. అయినా ఇంకొక మాట అంటే ఎలాగో లోపలున్నా సరే, ఎలాగో భగీరథ్ లోపలికి వెళ్ళినా సరే ఇంకా భగీరథ్ అమాయకుడిని అనవసరంగా అరెస్ట్ చేశారేమో అని చెప్పేసి మీరు ఇంకా ప్రజల మైండ్ లో ఏదో ఒక విషయాన్ని నింపేయాలని చూస్తున్నారా? బురద చల్లేయాలని చూస్తున్నారా? ఎందుకండి మీకు ఆ జర్నలిజము? ఇప్పుడు ఇంకొక వెధవని చూపిస్తాను నేను. ఇంతకు ముందు వరకు అతనంటే నాకు ఒక గౌరవం ఉండేది, కానీ ఈ ఒక్క లైన్ చూసిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఆడపిల్ల ఉండకూడదని నేను అనుకుంటున్నాను. చూపిస్తాను నేను. ఇదే అతని ఐడి, రాజ్ బోడా. తర్వాత వీడియోలో నన్ను ట్యాగ్ చేస్తావు నువ్వు. చేసిన మీ ఇంట్లో ఆడపిల్లని ఇదే మాట అంటావా నువ్వు? ఆ మాట ఏంటంటే, ఒక నెల అటు ఇటు ఉన్న 18 ఏళ్ల యువతని పాపలాగా ట్రీట్ చేస్తున్న చట్టాలు మార్చాలి, లేదా ఆ యువతని బండి భగీరథ్తో పండబెట్టినా నువ్వు చూసావేంట్రా? పండబెట్టిరో లేదో? అన్నం తింటున్నావా, ఇంకేమైనా గడ్డి తింటున్నావా? నీ ఇంట్లో కూతురు కూడా ఇలాగే జరిగితే ఇలాగే నేను పండబెట్టానని చెప్పేసి ఒప్పుకుంటావా నువ్వు? మనిషివా లేకపోతే ఇంకేదన్నా మృగానివా, పశువా నువ్వు? ఇదా నువ్వు చేసేది? పైగా నువ్వు ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అని చెప్పుకుంటావు కదా, ఇలాంటి మాటలా నువ్వు మాట్లాడేది? సిగ్గుండాలి కనీసం. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అంటే సమాజానికి నువ్వు చెప్పేది కరెక్టే కావచ్చు, కానీ ఇలాంటిదా నువ్వు యూజ్ చేసేది? ఇలాంటి పదాలను నువ్వు యూజ్ చేసేది? కనీసం జ్ఞానం లేదా? ఎలా చెప్పాలో ఏంటన్న బుర్ర బుద్ధి లేదా నీకు? ఆ లక్ష్మికి మీరిద్దరూ తోడు దొంగలా? కనీసం జ్ఞానం లేకుండా ఇలాంటిదా పెట్టేది? నువ్వు చూసావేమో వెళ్ళి, లేకపోతే నువ్వు కూడా వెళ్ళావా? ఇంటి పక్కనున్నావా నువ్వు? ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడేది?
వ్యూయర్స్ చూడండి అండి, కొంతమంది మనం గుడ్డిగా ఫాలో అయిపోతాం కొంతమందిని. వీళ్ళు ఎలాగ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారంటే మనల్ని ఒక్కొక్క పదాలతోటే, కానీ లేకపోతే మరి ఇలాంటి కొన్ని చిన్న చిన్న పదాలు ఉంటాయి కదండి, ఆ పదాలను యూజ్ చేసి ఏంటిదంటే కంప్లీట్ గా నిజాన్ని పక్కన పెట్టేసి అవునేమో అనే ఒక డైలమాలోకి తీసుకెళ్లిపోతారనమాట ఇలాంటి దరిద్రులందరూ. ఇంకొకరు కూడా ఉన్నారు, మనం మాట్లాడాను కదా ఆవిడ గురించి, కరాటే రాణి గారి గురించి. ఆవిడేం చెప్తుందంటే చప్పట్లంట ఒక చేత్తోనే రావంట, ఇదే చేత్తో చెంప మీద కొడితే సౌండ్ వస్తుందేమో కళ్యాణి, ఇదే చేత్తో చెంప మీద కొడితే ఒక్క చెయ్యే కదా, రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు, ఇదే చేత్తో చెంప మీద కొడితే అప్పుడు కూడా సౌండ్ వస్తుందేమో నువ్వు మాట్లాడే మాటలకి. అంతకుముందు ఏమన్నారు, న్యాయ ప్రకారంగా జరుగుతుంది, న్యాయం చూసుకుంటుంది అని అన్నారు. మరి న్యాయ ప్రకారంగా జరిగి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కదా, తీసుకెళ్లిన తర్వాత నువ్వు పెట్టిన వీడియో ఏంటి? ఏం పెట్టినావు నువ్వు? వీడియో ప్లే చేస్తున్నావు. ఈరోజు ఉదయం ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఆ లెటర్ సారాంశం ఏంటంటే, మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మా అమ్మాయిని నన్ను వేధిస్తున్నారు, ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి 3 కోట్ల రూపాయల బెంచ్ కార్ ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు. 31st నాడు ఫామ్ హౌస్ కి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి స్వయంగా మైనర్ డ్రైవ్ చేసుకుంటూ తీసుకెళ్ళిన కారు 3 కోట్ల బెంచ్ మినిమం అంతే ఉంటుంది, మినిమం అయితే ఉంటుంది 3 కోట్లు. అలాంటిది వాళ్ళకి అంతకు ముందు ఆవిడ మాట్లాడినప్పుడు 474 కోట్లు మాకుంది ఆస్తి, మాకెందుకు, మేమెందుకు భగీరథ 5 కోట్లు అడుగుతాం అని మాట్లాడారు ఆవిడ. అంటే దీనికి దానికి ఎక్కడ కొంత కనబడట్లేదు నాకైతే. ఇప్పుడు ప్రతి దగ్గర అమ్మాయికి మీరు న్యాయం చేయాలనుకుంటున్నారా ప్రజలందరూ కలిసి, లేకపోతే బండి సంజయ్ గారి ఇమేజ్ డామేజ్ చేయాలనుకుంటున్నారా? అమ్మాయికి న్యాయం చేయాలనుకుంటే అమ్మాయి కోసం ఇంకా కోర్టులో కేసు ఉంది, ఇంకా విచారణ జరుగుతుంది, ఎక్కడ తీర్పు రాలేదు. ఈ లోపుని మీరందరూ డిసైడ్ చేసేసి ట్రైన్ ఎక్కేసి ట్రైన్ లో ప్రచారం చూసారు కదండి. ఈ ఎంటైర్ కన్వర్జేషన్ లో ఎక్కడైనా రాణి గారు ఆ అమ్మాయి మైనరే, తప్పు జరిగిందేమో అని చెప్పేసి ఒక్క మాట అన్నదా? ఎక్కడైనా ఆ బెంచ్ కారు 3 కోట్లు 4 కోట్లు ఉంటుందని మరి మాకు తెలియదు ఆ కార్లు ఎంత కాస్ట్ ఉంటాయో. ఆ కారు వాళ్ళదే అని చెప్పేసి మీకు ఏమైనా చెప్పారా? బండి భగీరథ్ ఏమైనా చెప్పాడా మీకు వచ్చి? లేకపోతే ఆ అమ్మాయి తల్లి మీకు ఏమైనా చెప్పిందా? ఇప్పటికీ కూడా బాధితురాలి తల్లి ఏదైతే వాంగ్మూలం ఇచ్చిందో దానిలో లూప్ హోల్స్ ఎదుగుతున్నావు, కానీ అరెస్ట్ అయ్యాడు కదా, తీసుకున్నారు కదా, జైల్లో పెట్టారు కదా, దాని గురించి ఎందుకు మాట్లాడు ఇంకా నువ్వు? మళ్ళీ ఏమంటున్నావు, ఇదంతా కావాలని ఆ పార్టీ చేస్తుంది, బీజేపీని డ్యామేజ్ చేయడానికి, ఆ పర్టికులర్ వ్యక్తిని డ్యామేజ్ చేయడానికి చేస్తుంది, ఓట్లతోనే సమాధానం చెప్తారు, బుద్ధి చెప్తారు. నువ్వు రోడ్డు మీదకి రా, నీకు చెప్పులతో సమాధానం చెప్తారు. ఇప్పటికీ కూడా అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇలాంటి వాగుడు వాగుతున్నావంటే నువ్వు ఇంకొకసారి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా కానీ నేను మహిళల తరపున వస్తానని అన్నావు అనుకో, కనిపిస్తే నేను కొడతాను నేను. ఇప్పటికీ కూడా అసలు ఎంతలా తయారయ్యారంటే మీరు మసిపూసి మారేడుగా చేస్తారని అంటారు చూడండి, అట్లా చేయడానికి చూస్తారు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అమ్మాయి మైనర్ కాదన్నారు, మైనర్ అని రుజువైంది, అసలు అఘాయిత్యం జరగలేదని అన్నారు, అఘాయిత్యం జరిగిందని చెప్పేసి స్వయంగా బండి భగీరథ ఒప్పుకున్నాడు. అయినా సరే ఇంకా 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 ఎందుకండి మీ బతుకులు? మీరు కూడా ప్యాకేజీ స్టార్లా మారిపోండి, మారిపోయారు ఆల్రెడీ. కాబట్టి ఏదో ఒకటి చెప్పి ప్రజల మైండ్ మార్చాలి. కాబట్టి పాపం అమాయకుడిని లోపలేసేసారేమో అన్న ఇల్యూజన్ లోకి వాళ్ళు నెట్టేయాలి. కాబట్టి ఏదో వెతుక్కుని 1-2 లైన్లు వెతుక్కుని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి వీడియో రిలీజ్ చేసి పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. ఇక్కడ అందరూ కూడా ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని మాట్లాడుతుంటే మధ్యలో రాజకీయాల గురించి ఎవడు మాట్లాడాడు? కరాటే కళ్యాణి, నీకు ఓటుతో బుద్ధి చెప్తారంటారు, నీకు చెప్పులతో బుద్ధి చెప్తారు బయటకు వస్తే. అసలు ఇక్కడ ఓట్ల గురించి ఎవడు మాట్లాడాడు? ఆయన ఇమేజ్ ని డ్యామేజ్ చేయాలని ఎవరు మాట్లాడాడు? ఫస్ట్ నుంచి కూడా ఆ అమ్మాయికి అన్యాయం జరిగింది, బండి భగీరథ్ అన్యాయం చేశాడు, ఆ అమ్మాయికి న్యాయం చేయాలనే కదా అందరూ మాట్లాడుతుంది. మధ్యలో బండి భగీరథ్ తప్పు చేశాడు కాబట్టి వేరే పార్టీ, ఒక పార్టీ ఉంది ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ఆ పార్టీకి ఓట్లు వేయాలని చెప్పేసి ఎవడని అడిగాడా? బుద్ధుందా కొంచెమైనా నీకు? కొంచెమైనా? ఇంకొక ఆవిడ మన పేద కార్యకర్త గారు ఆవిడేమంటారంటే బట్టలు చించేసుకుంటారు. ఎందుకంటే చక్కగా రెడీ అయ్యి కూర్చొని బొమ్మలా కూర్చొని మాట్లాడుతున్నావు కదా, మరి ఇప్పుడు నోరుతారు, అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు, రిమాండ్కి వెళ్ళారు, మరి ఇప్పుడు కూడా ఒక వీడియో రిలీజ్ చేయి, ఏదో చేస్తావు కదా బట్టలు చించేసుకుంటున్నారంటే. అసలు మీరు, నేను స్టార్టింగ్ లో చెప్పాను, మీరుంటే బీజేపీ కార్యకర్త లాగానే ఉండండి, పార్టీకి సంబంధించి మాట్లాడారనుకోండి ఇప్పుడు బాగుంటుంది. 2 పడవల మీద కాలేయొద్దు.
బుడుక్కుని మునిగిపోతావు దానిలోకి, పైకి తేలవు. తర్వాత చచ్చిపోయిన చేపపిల్లలు తేలినట్టు తేలుతారు అనమాట పైకి. కొంచెం అన్న కామన్ సెన్స్ ఉండాలి మీకు మాట్లాడేటప్పుడు. ఇద్దరు ఆడవాళ్ళు, ఇప్పుడు మగవాడు ఏదో మాట్లాడుతున్నాడు, వాడికి తెలియదు తెలియలేదు అని అనుకోవచ్చు. ఇద్దరు ఆడవాళ్లే కదా ఇలాంటి మాట్లాడేది. అది కూడా నేరం రుజువు అయిన తర్వాత కూడా, ఆ పర్టికులర్ వ్యక్తి ఒప్పుకున్న తర్వాత కూడా మీరు ఇట్లా మాట్లాడుతున్నారంటే అసలు మిమ్మల్ని ఏమనాలో అర్థం కావట్లేదు. ఒక్కసారి ఇక చెప్తున్నాను కదా, ఇంకొకసారి కనుక మీరు అమ్మాయిలకు అన్యాయం జరిగింది మేము ముందుకు వచ్చామని ఉంటుంది ఈసారి మీ సంగతి చూసుకోండి, జాగ్రత్తగా చూసుకోండి. మీరు కూడా ముసుగులేసుకుని రండి. బయటకు వస్తే మాత్రం సిచ్యువేషన్ టూ మచ్ ఉంటుంది. ఇకపోతే ఎవరైతే కొంతమంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ ఇష్టం వచ్చినట్టు బాధితురాలి ఫొటోస్ ని, అలాగే బాధితురాలి పేరెంట్స్ ఫొటోస్ ని కూడా బయటికి రివీల్ చేశారు. వాళ్ళందరి మీద దాదాపు 17 మంది మీద పోలీసులు కేసు నమోదు చేశారు. వాళ్ళందరి మీద కూడా ఎఫ్ఐఆర్ చేశారు. ఇంకొకటి ఏంటిదంటే కొంతమంది అంటున్నారు బండి భగీరథ్ ఫొటోస్ రివీల్ చేయలేదనంటే, ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఫైల్ అయిన కేసు పోక్సో యాక్ట్ ఇక్కడ ఫైల్ అయింది. దాని ప్రకారము ఇన్ కేస్ భగీరథ్ కూడా మైనర్ అయ్యున్నాడు అనుకోండి, భగీరథ్ ఫొటోస్ రివీల్ చేయడం కూడా తప్పు. బట్ ఇక్కడ భగీరథ్ మేజర్, ఆ అమ్మాయి మైనర్ కాబట్టి పర్టికులర్ గా ఆ అమ్మాయి ఫొటోస్ రివీల్ చేయకూడదు, ఆ అమ్మాయి కుటుంబానికి సంబంధించిన డీటెయిల్స్ రివీల్ చేయకూడదు. ఇది ఆ యాక్ట్ ప్రకారం ఉన్న డీటెయిల్స్. అది కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు చేశారు కదా. మీకు ఫుట్బాలే ఇంకా మామూలుగా కదా. ఇంకా నేను ఒక 4 వీడియోలు చూసాను, నలుగురు కూడా ఒకటే స్క్రిప్ట్ అన్నట్టు. ఇకపోతే ఈ స్క్రిప్ట్స్ వెనకాలన్నిటిని ఉన్నది ఒక ఐటీ సెల్, బీజేపీకి సంబంధించిన ఒక ఐటీ సెల్. నేను దానికి సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్స్ కూడా చూపిస్తాను. అన్ని వాటిల్లో కూడా ప్రతి ఒక్కరికి ఒకటే హెడ్లైన్స్, ఒకటే టైటిల్స్, ఒకటే స్క్రిప్ట్. అదే స్క్రిప్ట్ ని అందరూ చదవడం. ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, నేను ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తే తర్వాత మీరే ఇబ్బందులకు గురి కావాలి అని చెప్పినాం. అయినా సరే లేదు, మాకు అకౌంట్లోకి ఎంతో కొంత డబ్బులు పడిపోతున్నాయి కదా, మాట్లాడదాం. కొంతమందిని చూస్తే నవ్వు వస్తుంది అనమాట నాకు. వీళ్ళు పర్టికులర్ గా ఏంటిదంటే వేరే మతానికి సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్స్ జరిగితే, ఆ ఇన్సిడెంట్స్ కరెక్ట్ అని నేను చెప్పను, అది కూడా వాళ్ళు చేసే తప్పు. ఆ తప్పుల్ని ఎత్తి చూపుతూ చాలా వెటకారంగా మాట్లాడతారు. ఆ ఎటకారంగా మాట్లాడే వాళ్ళు కూడా పోలీసులు చాలా బాగా సమాధానం ఇస్తారన్నట్టు. చాక్లెట్ల దందా, బిస్కెట్ల దందా అని అన్నావు కదమ్మా, ఇప్పుడు ఉంటది నీ సంగతి. వేరే మతం మీద పడి ఏడవడమే నీ పని. ఇంకా చెప్తున్నా, అందరూ చెప్పేదే మన మతాన్ని మనం ప్రేమించుకుందాం, పరమతాన్ని అగౌరవపరచమని ఎటకారం చేయమని ఎవడు చెప్పాడమ్మా నీకు? కనీసం సొంత పేరు కూడా చెప్పుకోలేవు నువ్వు. పైన నువ్వేంటావు కదా దేవుడు చూస్తాడు కర్మ వదిలిపెట్టుదు అని. ఇప్పుడు కర్మ కూడా నీ చుట్టే బాగా తిరుగుతుంది అనమాట. బాధితుల వివరాలని బహిర్గతం చేసేస్తే తర్వాత మనల్ని బయటకు రానివ్వకుండా చేసేస్తారనమాట. ఇప్పుడు జరగబోయేది కూడా అదే. లెట్స్ వెయిట్ అండ్ సీ.